హాయ్ ఫ్రెండ్స్! మరో 5 రోజుల్లో గణేష్ ఉత్సవాలు జరుపుకోబోతున్నాం. ఇంట్లో, ఆఫీస్‌లో సిద్ధిదార పూజ చేయడం ఆనవాయితీ. ఆనందం మరియు శ్రేయస్సు కోసం గణేష్ విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో తెలుసుకోండి. ఈ విషయంపై వాస్తు శాస్త్రంలో నిర్దిష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఇంటి ప్రవేశ ద్వారం దక్షిణం వైపు తెరిస్తే వినాయకుడి విగ్రహాన్ని చతురస్రాకారంలో లోపల మరియు వెలుపల అంటే రెండు వైపులా ఉంచాలి. ఫలితంగా వాస్తు దోషం తొలగిపోతుంది. గణేష విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించిన రెండవ వారం నుంచి లాభాలను పొందడం ప్రారంభించండి. కానీ చాలా పెద్ద లేదా చిన్న విగ్రహాన్ని ప్రతిష్ఠించవద్దు. మధ్యస్థ పరిణామంలో ఉన్న విగ్రహాన్ని ఉంచండి. ఏదైనా శుభ సందర్భంలో మనం ప్రవేశ ద్వారం పైన ఒక అంచుని ఉంచుతాం. ఈ అంచు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఇంటి ఆనందం, శ్రేయస్సు మరియు స్పష్టతను సూచిస్తుంది. వాస్తు దోషాన్ని తొలగించడానికి వినాయకుని అంచు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంటికి సంబంధించిన వాస్తు దోషం ఉంటే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద వినాయకుడి బొమ్మ లేదా ఆకారపు అంచుని ఉంచాలి. మళ్ళీ ఇంటి ప్రవేశం ద్వారా మురికిగా లేదని నిర్ధారించుకోండి. వ్యాపారంలో సమస్య ఉంటే, ఆదాయం తగ్గుతున్నట్లయితే లేదా నిరాశ వాతావరణం కొనసాగితే మీ వ్యాపార కార్యాలయం లేదా ఫ్యాక్టరీ కార్యాలయంలోని స్పష్టమైన మరియు పవిత్ర స్థలంలో ప్రతిరోజు గణేష పూజ చేయండి. ఈ సమయంలో వినాయకుడికి స్వస్తిక్ పూజ ప్లేట్ లేదా రాగి ప్లేట్లో ఉంచి పూజించాలి. గణేశుడి ముందు రోజు నెయ్యి దీపం వెలిగించండి. ఇది వ్యాపార సమస్యలను పరిష్కరించి వ్యాపార విస్తరణకు దారితీస్తుంది. కొత్త ఇంటికి మారినప్పుడు లేదా మూసి ఉన్న ఇంట్లో ఎక్కువ కాలం నివసించేటప్పుడు ముందుగా పర్యావరణాన్ని అనుభూతి చెందడానికి ప్రయత్నించండి. అక్కడ సమయం గడిపిన తర్వాత మీకు ప్రతికూల మరియు అశుభ శక్తి ఉన్నట్లు అనిపిస్తే ఆ ఇంట్లో ఉన్న దోషాలను వదిలించుకోవడానికి పూజలు మరియు జ్యోతిష్య శాస్త్ర మార్గాలు. ఆ తర్వాత ప్రవేశ ద్వారం ముందు అందమైన ఎత్తైన గణేశుడి విగ్రహాన్ని ఉంచండి. ఈ విగ్రహాన్ని దాదాపు 9 అంగుళాలు ఉండాలి. ఇది మీ ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగిస్తుంది మరియు వాస్తు దోషాన్ని కూడా తొలగిస్తుంది మరియు సానుకూల మరియు పవిత్ర వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీరు కొత్త గృహ ప్రవేశం చేయాలనుకుంటే గృహప్రవేశ పూజ చేయాలని గమనించాలి. అంతేకాకుండా ఇంటి తూర్పు గోడపై వాస్తు దోషం తొలగిపోవాలంటే 6 అంగుళాల ఎత్తుగల వినాయకుడిని విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఫలితంగా కుటుంబంలో ఎల్లప్పుడూ సానుకూల శక్తి ఉంటుంది మరియు బాధలు మరియు అపరాధం తొలగిపోతాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.